అనుగ్రహం ఉంటే మనకి కార్యసిద్ధి కలుగుతుంది అని మనకి శ్రీమద్ రామాయణ అంతర్గతంలో ఉండేటువంటి సుందరకాండ హోమాలు స్వామివారు మన చేత ఎక్కువగా చేయిస్తూ ఉంటారు. అయితే ఆ సుందరకాండ మహాత్మ్యాన్ని తెలియజేయడానికి మనకి శాస్త్రంలో తెలియజేస్తారు. గరుత్మంతుడు ఉంటాడు కదా, ఆ గరుత్మంతునికి కూడా సాధ్యం కాదట సుందరకాండ యొక్క ఫలాన్ని తెలియజేయడానికి. అటువంటి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది సుందరకాండ. మరి ఆ సుందరకాండలో మనకి రాముల వారి యొక్క దుఃఖాన్ని తొలగిపోతుంది, సీతమ్మ వారి దుఃఖం తొలగిపోతుంది. అలానే ఆంజనేయ స్వామికి అక్కడ ఉండేటువంటి ఒక మంచి గుర్తింపు మనకి సుందరకాండలోనే మనకి లభిస్తుంది. కనుక ఈ సుందరకాండ మనం పారాయణం చేసిన, హవనం చేసిన మనకు ఉండేటువంటి దుఃఖములన్నీ తొలగిపోయి మంచి భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అని మనకి మొదటి శ్లోకం మొదటి సంఖ్యలో తెలియజేస్తారు. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేస పదమన్వేష్టం చారణ చరితే పథి అని ఈ ఒక్క శ్లోకం చాలట మనం చదువుకుంటే మనకు ఉండేటువంటి దోషములు, దుఃఖములు, శత్రుబాధ అన్ని తొలగిపోతాయని చెప్తారు. అది మొదటి శ్లోకం. ఇట్లా సుందరకాండలో 500 బీజాక్షరాలతో కూడినటువంటి మహామంత్రాలు దీనిలో ఉన్నాయి. కనుకనే ఈ సుందరకాండ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది, కానీ మనకి సమయం లేదు. కనుక సుందరకాండ ప్రతి మానవునికి అవసరం. ఆ సుందరకాండ యొక్క ఫలాన్ని మనం అందరం కూడా పొందాలి అని ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకుంటే బుద్ధి, యశస్సు, మనకు ఉండేటువంటి మంచి బలం, మనోధైర్యం, కార్యసిద్ధి మనకు కలుగుతుంది. కనుక మన పూర్వం నుంచి కూడా మన పీఠాధీశ్వరుడు వారి పరంపర అంతా కూడా హనుమంతుని ఆరాధన చేసి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ అందాలని ఈ యొక్క మాల దీక్షని ఏర్పాటు చేసి మనమందరం ఈ రోజున మాలలు వేసుకుని ఆ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి స్వామి వారికి మనందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. మనమందరం కూడా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఉండేటువంటి గ్రహచార దోషాలు కానీ, మానసికమైనటువంటి దోషములు కానీ, శారీరకమైనటువంటి దోషములు కానీ అన్నీ తొలగిపోయి మనకు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వామీజీ మనందరి కోసం చేస్తున్నారు. దానిలో మనమందరం కూడా భాగస్వామి అవడం అనేటువంటి మన అదృష్టంగా భావిస్తూ రామచంద్ర భగవానికి ఆ స్వామివారు మనకి ఎప్పుడు తెలియజేస్తారో ఈ ఉండేటువంటి యొక్క దీక్షని ఆరంభించినటువంటి వారు ఈ యొక్క పీఠం ప్రధానమైనటువంటి పీఠాన్ని నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు ఉండేటువంటి ఆంజనేయ స్వామి కూడా బావిలో వారికి స్వామివారి వాళ్ళ తాతగారికి ఉండేటువంటి సద్గురు సయ్యద్ అప్పల స్వామి మహారాజు గారికి మరి స్వప్నంలో కనిపించి బావిలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇక్కడ వెలుగుతోంది అని వారికి స్వప్నంలో తెలియజేస్తే దాన్నే వారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ మూర్తిని మనం ఇప్పుడు మన ఉండేటువంటి స్వామివారి నూతనమైనటువంటి ఆలయాన్ని ఒకటి శిలారూపంలో ఒకటి నిర్మాణం చేస్తున్నారు. దాన్ని తిరిగి మనం అక్కడ ప్రతిష్ఠ చేసుకుంటాం. వారు ఆ రోజున ప్రారంభించినటువంటి ఈ యొక్క హనుమత్ ఉపాసన, హనుమత్ దీక్షని ఇప్పుడు స్వామివారు దాన్ని కొనసాగిస్తూ ఒక్కరిగా వచ్చి లక్షల మంది హనుమాన్ మాలను వేస్తున్నారంటే దానికి ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మరి స్వామివారి పైన ఉండి మనందరికీ ఆ యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నారు. కనుక మనం ఆంజనేయ స్వామి ఆరాధన చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహం చేత మనకు ఉండేటువంటి దోషములని పోగొట్టుకొని స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా కలిసి పొందుదాం. జై హనుమాన్, జై జై హనుమాన్.